ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మన వెనుకడులో ఈ వాక్యము దీవించబడునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు ఇటు గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించారు. ఈరోజు మా దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా మాకు సహాయము దయచేయండి. నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల ప్రయాణములకు తోడుగా ఉండండి. వారి పనులకు తోడుగా ఉండండి. వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి. వారి వ్యాపారమునకు తోడుగా ఉండండి. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి కష్టపడి పని చేస్తూ ఉంటుండగా వారికి ఓపికను, బలమును, ఆరోగ్యాన్ని దయచేసి ఎవరి శరీరములో నీరసము, బలహీనత ఉన్నదో వాటి నుంచి విడిపించి చక్కటి ఆరోగ్యములు వారికి దయచేయండి. ప్రతి కుటుంబము తండ్రి మీకు ఇష్టమైనటువంటి కుటుంబముగా ఉండాలి. ప్రభా, కుటుంబంలో ఎవరికి రక్షణ లేదో జక్కి ఇంటి వారందరికీ రక్షణ ఇచ్చినట్టుగా ప్రభా, ప్రతి కుటుంబము ఎవరైతే ప్రభువా నా భర్తను మార్చు, నా బిడ్డలను మార్చు అని మీ దగ్గర మొర్రపెట్టుకుంటున్నారో అట్టి వారందరికీ మీ కృపచేత రక్షణ ప్రభ మీరు అనుగ్రహించండి. ప్రతి బిడ్డలు తండ్రి సంతోషముగా, ఆనందంగా మీతో గడిపే స్థితిని నీ బిడ్డలకి దయచేసి ఈరోజంతా మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి.